ఓ తండ్రి తీర్పు అద్భుతంగా పిక్చరైజ్ చేశారండి. నేను ఈ మధ్య వచ్చే సినిమాలలో చూసి విసుగు వేసారి 10 సంవత్సరాలు అవుతుంది సినిమా థియేటర్ జోలికెళ్ళక. కానీ ఓ తండ్రి తీర్పు కథ విన్నాను, చాలా బాగా తీశారు అని మా మిత్రుల ద్వారా తెలిసి నేను వరుసగా 2 సార్లు చూశానండి. హౌస్ఫుల్ కలెక్షన్ జరుగుతూ ఉన్నాయి, అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. నేడు ఈ సమాజంలో తల్లిదండ్రులకు జరుగుతున్నటువంటి కొడుకులైతేనేమి, కోడళ్ళైతేనేమి, కూతుర్లైతేనేమి, అల్లుళ్ళైతేనేమి చేస్తున్నటువంటి ఒక్క ప్రేమలు ఎక్కడా లేవు, మానవ విలువలు ఎక్కడా లేవు. అటువంటి తరుణములో దిగజారిపోతున్నటువంటి ఈ తరుణానికే అద్దం పట్టిందండి ఈ యొక్క ఓ తండ్రి తీర్పు. అద్భుతం అద్భుతం. ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళు? అదేంటి అదిగో అక్కడ ఉన్నారు. అలా పేడ ఎత్తుతూ మాస్టారు ఊడుస్తూ అమ్మగారు కనిపించేసరికి కళ్ళ వెంబడి నీళ్లొచ్చాయి. ఏంటి మాస్టర్ ఈ పనులు? మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది షణ్ముఖం. అసలు ఏం జరిగింది మాస్టారు? అసలు ఏం జరిగిందంటే, తల్లిదండ్రులకు పని మనుషులు పెట్టాల్సిన పిల్లలు తల్లిదండ్రులనే పని మనుషులుగా మార్చడం దారుణం, విషాదం. ప్రతి తల్లిదండ్రి ఎంతో ప్రేమతో ఎక్కడ బాధపడతాడు, ఎక్కడ దెబ్బతింటాడు, వీడికి సరైన సందర్భంలో సరైన సమయంలో ప్రయోజకునిగా చేయకపోతే ఎక్కడ అవస్థపడతాడు అని ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, అనారోగ్యాల పాలలో ఉన్నా కానీ కొడుకుల కోసం, కూతుళ్ళ కోసం, వాళ్ళ భావి భవిష్యత్తు కోసం అన్ని త్యాగాలు చేసి చదివించి ప్రయోజకుల్ని చేసిన తర్వాత మీ పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ తినురవేమా. తల్లిదండ్రుల్ని అనాథుల్ని చేసే పిల్లల్ని కఠినంగా శిక్షించే చట్టాలున్నా కూడా కనీ పెంచిన వారిపై కేసులు పెట్టేందుకు పేరెంట్స్ ముందుకు రావడం లేదు. కఠినాత్ములైన పిల్లల్ని కన్నా తల్లిదండ్రులారా మారండి. మీకు జరిగిన అన్యాయం గురించి ఒక్క ఫోన్ కాల్ చేయండి, చట్టము న్యాయము మీకు తోడుగా ఉంటుంది. మీరు చచ్చిపోతే ఆస్తులు బంగారం పంచుకునే పిల్లల కోసం ఎందుకండి ఏడుస్తారు? ఒక్క కేసు పెట్టి జైలుకు పంపించండి, పిల్లలు మారుతారు, సమాజం మారుతుంది, దేశం బాగుపడుతుంది. ఏం చిన్నపిల్లలు తప్పు చేస్తే మార్పు కోసం దండించలేదా? ఇప్పుడు ఎందుకు మీలో మీరే దహించుకుపోతున్నారు? మై డియర్ పేరెంట్స్, నిర్లక్ష్యాన్ని మించిన నేరం లేదు, ఆలోచించండి. వారి వారి స్థానాల్లో ఉమ్మడి నుంచి విడివడి జీవిస్తూ అనేక వైభవాల్ని వాళ్ళు ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ చిత్రంలో కొడుకులైతేనేమి, కొడుకైతేనేమి, కోడలైతేనేమి, కూతురైతేనేమి, అల్లుళ్ళైతేనేమి, నిజంగా అండి ఈ సన్నివేశం చూసిన తర్వాత నాకు కన్నీరు ఆగలేదు. అందరికీ నమస్కారం. పెంపుడు కుక్కల్ని ఏసీ రూమ్ లో మంచాల పైన పక్కలో పడుకు పెట్టుకొని గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు చెప్పుకుంటూ మురిసిపోతున్నారే. కానీ పెంచి పెద్ద చేసి మీ ఉన్నత స్థితి చూసి గర్వించే తల్లిదండ్రులకు మీరేమిచ్చారు? ఒంటరితనం, ఎవ్వరూ లేని ఏకాకితనం. తల్లికి కొడుకుల మీద, కూతుళ్ళ మీద అనుమానం రాదు. ఎక్కడ తేడాగా ప్రవర్తిస్తున్నా గానీ తల్లికి వాడి మీద వ్యతిరేక భావాలు ఎక్కడ తోచవు. అటువంటిది ఒక ఊర్లో వయస్సు మీరి ఉంటూ
భార్యాభర్త అనే ఆ తల్లిదండ్రి ఉంటూ కొడుకు దగ్గరికి వెళ్దామండి, కోడల దగ్గరికి వెళ్దాం, కూతురు దగ్గరికి వెళ్దామండి, అల్లుడి దగ్గరికి వెళ్దాం, మనవళ్ళను మనవరాలను చూడబుద్ధుతుందండి. ఆ భార్య అంటే తల్లిగా వేసినటువంటి ఆ అనురాధమ్మ ఎంత ప్రాధేయపడింది, ఎంత ప్రేమాభిమానాల్ని కొడుకుల మీద కూతుళ్ళ మీద చూపించింది. ఏమి ప్రదర్శన చేసింది అమ్మ ఆ అనురాధ. చక్కని ప్రదర్శన, చక్కని దర్శకత్వం. అయితే తండ్రికి తెలుసు, తండ్రి పాత్రలో ఉన్నటువంటి ఆ ప్రతాప్ గారు నేను రాను, వాళ్ళకి అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఎందుకు, వద్దులేవే అని ఎన్నోసార్లు చెప్పుకుంటాడు భార్యతో. అయినా కానీ స్నేహితుడి ద్వారా చెప్పిస్తుంది, ఇంటికి వచ్చిన స్నేహితుడు ద్వారా ఒప్పించి టికెట్ బుక్ చేయించుకుంటుంది. ఆ సన్నివేశం నిజంగా ఎంత దిగజారినతనాన్ని చూపించారంటే అక్కడ ప్రస్తుతము ఈ సమాజంలో ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే ఏ కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు చేస్తున్నట్టు దానికి అద్దం పట్టారు. 100% అద్దం పట్టారంటే నమ్మండి. పిల్లలకు ఆస్తులు కావాలి, తల్లిదండ్రులకు ప్రేమలు కావాలి. గివ్ అండ్ టేక్ రిలేషన్ దారి మార్చుకుంది. ఆస్తులు పంచుకోవడంలో ఉన్న పోటీ ప్రేమను పంచుకోవడంలో ఉంటే బాగుండేది. ఆనంద నిలయంలో నాలాంటి తల్లిదండ్రుల్ని చూశాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా స్థిర చరాస్తులన్నిటికీ నా మనసు ఎరిగిన నా ప్రాణ స్నేహితుడు షణ్ముఖం ట్రస్టీగా పెట్టి మా ఊళ్ళోని నా ఎంతో ప్రయాస కోర్చి సుఖంగా ఒక ఊళ్ళో ఉంటున్నారు తల్లిదండ్రులు. వాళ్ళకు వచ్చే పెన్షన్ దాని మీద హాయిగా బ్రతుకుతున్నారు. ఏ అనారోగ్యంగా లేదు. సరే, వాళ్ళు బాగున్నారు కదా, మనం వెళ్ళి వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్, వాళ్ళ డ్యూటీలు చదువులు అని తండ్రి ఎంత నచ్చ చెప్పుకున్నా కానీ చూడబుద్దుతుందండి. మనమల్లని మనవరాలతో ఆడుకోవాలండి అని చెప్పినటువంటి ఆ తల్లి పాత్రలో ఉన్నటువంటి అనురాధ ఆ విజ్ఞప్తిని చివరికి తండ్రిగా ఒప్పుకొని టికెట్ బుక్ చేసి వెళ్ళిన తర్వాత వస్తున్నామని ముందుగా ఫోన్ చేస్తాడు కొడుకు. రమ్మని కానీ సరే అని కానీ సంతోషం ఎక్కడా వ్యక్తపరచలేదు. అయినా ఇంటిమేషన్ ఇచ్చాం కదా అని బయలుదేరారు. అన్ని రుచికరమైనటువంటి కొడుకు కోడలికి కూతురికి ఏమేమి ఇష్టమో, మనవళ్ళకి మనవరాళ్ళకి ఏమేమి పిండి వంటలు ఇష్టమో అన్నీ ముందుగా తయారు చేసుకొని ప్యాక్ చేసుకొని గుమగుమలాడేటువంటి ఆ పదార్థాన్ని కారులో పోయి స్టేషన్లో దిగి స్టేషన్లో రైలు ఎక్కిన తర్వాత అక్కడ వాళ్ళు చేరుకున్న రైల్వే స్టేషన్కు కొడుకు కోడలు కూతురు అల్లుడు ఉండేటువంటి ఆ స్టేషన్ రైల్వే స్టేషన్ పోయి కొడుకు ఫోన్ చేస్తే కోడలు లేపింది. టబ్బు బాత్ చేస్తూ మీ కొడుకు లేడు, ఢిల్లీ వెళ్ళాడు, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, ఇప్పుడు కుదరదు, వెళ్ళండి మీ కూతురు దగ్గరికి వెళ్ళండి అని ఫోన్ కట్ చేస్తాను. కడుపున పుట్టిన వారే కఠినంగా మారుతుంటే, ఎదపై ఆడిన వారే గుండె గాయం చేస్తుంటే, కడుపున పుట్టిన వారే కఠినంగా మారుతూ ఎదపై ఆడిన వారే గుండె గాయం చేస్తుంటే, కడుపే రగిలిన గుండె మండిన ఓ తండ్రి తీర్పు, ఇది ఓ తండ్రి తీర్పు. బాగా చూసుకునే కొడుకులకు అమ్మ నాన్నలుండరు, ఉన్నా వాళ్ళేమో కొడుకుల దగ్గర ఉండరు. నా సర్వీస్ లో ఎన్నో నేరాలు ఘోరాలు చూశాను, ఎంతో మంది కిరాతకుల్ని హంతకుల్ని చూశాను. కానీ వాళ్ళందరికంటే మోస్ట్ క్రిమినల్స్ ఎవరో తెలుసా? కొడుకులు. తల్లిదండ్రుల్ని పట్టించుకోని కొడుకులు కూతుళ్ళు మాత్రమే. ఎస్, ద మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ ఆర్ హార్ట్లెస్ డాటర్స్ అండ్ సన్స్. నరక యాతను అనుభవిస్తూ
నీకు జన్మనిస్తూ పునర్జన్మనెత్తుతుంది తల్లి. తన కోరికలు చంపుకొని నీ కోరికలు తీర్చేవాడు, నీ బతుకు కోసం తన బతుకంతా నాశనం చేసుకునేవాడు తండ్రి. అలాంటి త్యాగమూర్తుల్ని రోడ్డును పడేస్తారా? అనాథల్ని చేస్తారా? ఇలాంటి వాళ్ళు భూమికి భారం. నాకు గనక పర్మిషన్ ఇస్తే నేను ఎన్కౌంటర్ చేసేది క్రిమినల్స్ ని కాదు, తల్లి తండ్రుల్ని పట్టించుకోని పిల్లల్ని. బతుకునిచ్చిన అమ్మా నాన్నల్ని నిర్లక్ష్యం చేసే పిల్లలు బతుకున్న చచ్చిన శవాలతో సమానం. అప్పుడు ఆ తండ్రి క్షోభ నిజంగా ఇప్పుడు సమాజంలో జరుగుతుంది. కోకొల్లలుగా జరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ ని అద్దం పట్టదు. ఆ కళ్ళమ్మటి నీళ్లు కాదు. చివరికి కూతురుకు ఫోన్ చేస్తే కూతురు సరిగా ఫోన్ లేపలేదు. సరే నేరుగా కోడలు చెప్పింది కదా అని కూతురు దగ్గరికి వెళ్ళారు. లగేజ్ తీసుకొని డోర్ దగ్గరికి వచ్చి, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? మాకు అనవసరంగా ఇబ్బంది పెడుతుంది, మేము బాగానే ఉన్నాం ఇప్పటి వరకు అని ఇబ్బందికరమైనటువంటి మాటలు కన్న కూతురు మాట్లాడే మాటలేనాడు. వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఈ రోజుల్లో ఎందరో కూతుళ్ళు, ఎందరో కొడుకులు ఈ విధంగా ప్రవర్తిస్తుంటారంటే ఎంతమంది నమ్ముతారు? ఈ సినిమా అర్థం పట్టింది అటువంటి వారు, అటువంటి కొడుకులు కూతుర్లకు ఇది కనిపింపు కలగాలి. ఎంత విషాదకరమైనటువంటి ఆ దుస్థితి. దమ్మని డోరేసేసుకున్నది కూతురు. ఎక్కడ పోవాలండి? అటువంటి పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రి రోడ్డున పడ్డారు. బస్ స్టాప్ లో, బస్ షెల్టర్ లో కూర్చున్నాం రోడ్డు మీద. హలో నాన్న, మేము ఇంట్లో లేవు, రావటానికి లేట్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా ఈ ముసలి వాళ్ళు? కిట్టి పార్టీకి లేట్ అవుతుంది. పద. ఏమ్మా ఇలా వచ్చావు? కిట్టి పార్టీలు ఏమి లేవా? అర్ధరాత్రి పూట ఇంటి నుంచి గెంటేసావు కదమ్మా. కంటి పాపలా పెంచుకున్నావు, కంట నీరు పెట్టించావు కదరా అమ్ములు. అక్కడ పోతే ఉంటారు కదా చిల్లర చైన్ స్నాకర్స్, వాళ్ళు ఉంటారు. ఒక తల్లి మెడలో లాక్కొని పోతారు. పోలీస్ కేసు, గాయాలు, ఆసుపత్రి పాలు. ఎంత దయనీయంగా ఉందంటే చూసినంతసేపు చాలా బాధేసింది. ఇది సమాజంలో తూచా తప్పకుండా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అడ్డం పట్టింది ఈ ఓ తండ్రి తీర్పు. మీరు చూడండి, మీరంటే కుటుంబ సభ్యులే కాదు, ప్రేమలు పంచే మీరంతా ఆత్మీయులే. మీ అందరి ప్రేమ పొందటం నా అదృష్టం. నాకెదురైన చేదు అనుభవాలు నన్ను పూర్తిగా చంపేశాయి. నేనిప్పుడు బ్రతికున్న శవాన్ని. ప్రపంచానికి నేను కావాలి, నేను చెప్పే పాఠాలు కావాలి. నా పిల్లలకు నేను అవసరం లేదు, కానీ నా ఆస్తులు కావాలి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నా పిల్లలకి ఇవ్వను. ప్రేమను పంచని పిల్లలకు ఆస్తులు పంచనుగాక పంచను. మేము మీ కడుపున పుట్టిన వాళ్ళం. నీ ఆస్తి మీద నీకెంత హక్కు ఉందో మాకు కూడా గంతే ఉన్నది. అందనంత దూరాన ఉన్న కడుపు తీపితో వస్తే మీరేం చేశారా? నాన్న, సైకిల్ కొనివ్వు, బైక్ కొనివ్వు అంటే అప్పు చేసి మరీ కొనిచ్చాను కదరా. అర్ధరాత్రి వాంతులు విరోచనాలు అవుతుంటే నీ చేతులతో పట్టాను కదరా. వీపు మీదెక్కి చల్చల్ గుర్రం, చలాకి గుర్రం అంటుంటే మోకాళ్ళు నొప్పొచ్చినా భరించాను కదరా. గాడిదలా చాకిరీ చేసి పెంచి పెద్ద చేస్తే కుక్కలా చూసావు కదరా. పిచ్చి కుక్క, కుక్కలా చూసావు కదరా. పిచ్చి కుక్క. అంతేకాదు
చివరికి ఎవరు చూడరు. పోలీస్ వ్యవస్థకు నిదర్శనంగా చాలా అద్భుతంగా ఆయన నటించారు. దర్శకత్వం అద్భుతంగా ఉంది. వారిని హాస్పిటలైజ్ చేసి చికిత్స ఇప్పించి ఒక వృద్ధాశ్రమంలో చేర్చి ఆ తర్వాత కొడుకు కోడళ్ళ దగ్గరికి వెళ్ళి కేసు పెడతాను, ఈ విధంగా తల్లిదండ్రులు మీరు హింసిస్తారా, కించపరుస్తారా అని బెదిరించగా వాళ్ళు వెళ్ళి ఏదో నాటకీయంగా కొన్నాళ్ళు 2 నెలలు ఉండటానికి వెళ్ళినటువంటి వాళ్ళను వారం రోజులు ఉంచుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళ అసంపూర్తిగా ఒప్పుకున్నారు. పోలీసు వాళ్ళు ఏ కేసు పెడతారో ఏం బెదిరిస్తారో, కానీ అది తల్లిదండ్రులుగా గుర్తించి ఎక్కువ సమయాన్ని కడుపున పుట్టిన వారే కఠినంగా మారుతుంటే ఎదపై ఆడిన వారే గుండె గాయం చేస్తుంటే కడుపున పుట్టిన వారే కఠినంగా మారుతుంటే ఎదపై ఆడిన వారే గుండె గాయం చేస్తుంటే కడుపే రగిలిన గుండె వండిన ఓ తండ్రి తీర్పు, ఇది ఓ తండ్రి తీర్పు. ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఫామ్ హౌస్ నుంచి చివరికి వాళ్ళు అనారోగ్యం పాలవడం, అక్కడ ఎవరినో పని మనుషులను పెట్టడం, అక్కడి నుంచి ట్రీట్మెంట్ తీసుకొని ఎవరికి తెలియకుండా సొంత ఊరు వచ్చేయడం జరిగింది. సరే, పోలీసుల ఫోర్స్తోనే ఎక్కడున్నా సరే తల్లిదండ్రులు తీసుకురావాలని పోయి చూస్తే ఎక్కడా కనపడదు. అక్కడ ఆ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వాచ్మెన్ భార్యాభర్తలను అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళ విషయం. హాస్పిటల్ పోయారు, ఏమనయ్యా మాకు తెలియదు అని. ఈ అసలు తెలియదేంటి అంటే ఓ పేపర్ చూపెట్టాం, ఆ పేపర్ పరంగా అక్కడ పోవడం, కనుక్కుంటే వెళ్ళిపోయారు, మాకు తెలియదు ఎంతమంది వస్తుంటారు అని. అక్కడ డాక్టర్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళు? పదండి. అదిగో అక్కడ ఉన్నారు. అలా పేడ ఎత్తుతూ మాస్టారు ఊడుస్తూ అమ్మగారు కనిపించేసరికి కళ్ళ వెంబడి నీళ్లొచ్చాయి. ఏంటి మాస్టర్ ఈ పనులు? మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది షణ్ముఖం. అసలు ఏం జరిగింది మాస్టారు? అసలు ఏం జరిగిందంటే, తల్లిదండ్రులకు పని మనుషులు పెట్టాల్సిన పిల్లలు తల్లిదండ్రులనే పని మనుషులుగా మార్చడం దారుణం, విషాదం. కరోనా వచ్చి చావు బతుకులో ఉన్న మాస్టర్ దంపతులకు వైద్యం చేసి బతికించడం నా అదృష్టం. మా వారు సబ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర మాస్టర్ దంపతులకు కలిగిన బాధ గురించి చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా నాన్నలుంటే అన్నీ ఉన్నట్టే, వాళ్లే లేకపోతే అన్నీ ఉన్నా చీకటే. అమ్మా నాన్న లేని నాలాంటి అనాథలకి ఆ బాధ అర్థం అవుతుంది. చనిపోయాక దండలు వేసి దండం పెట్టి ఏడవడం కాదు, బతికుండగానే అండగా ఉండండి. అమ్మా నాన్నల రుణం ఎన్ని జన్మలెత్తినా తీరదు. ఇక వీళ్ళు తేల్చుకున్నది ఏంటంటే అనారోగ్యం పాలయ్యారు, ఫామ్ హౌస్ లో పడిపోయారు. కాబట్టి వీళ్ళు వయస్సు మళ్ళిన వాళ్ళు చనిపోయారు అని నిర్ధారణకు వచ్చారు. ఏ డాక్టర్లు చెప్పలేదు, ఏ ఫామ్ హౌస్ లో ఉన్న వాచ్మెన్లు చెప్పలేదు చనిపోయారని. కానీ చనిపోయారు అని నిర్ధారణ చేసుకుని వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఆస్తులు, తోటలు, ఆ తోట నాకు కావాలి, ఈ తోట నాకు కావాలి, ఇల్లు నాకు కావాలి, ఇల్లు నాకు కావాలి, నాకు కావాలంటే నాకు కావాలని గొడవ పడుతూ ఉన్నారు పోయి ఆస్తుల దగ్గర. చివరికి ఇది పడుతూ ఉండగా గ్రామంలోకి పోయిన తర్వాత ఓ తండ్రి తీర్పు ఇచ్చాడు, అద్భుతమైన తీర్పు. నేను ఒక ట్రస్ట్కు ఇస్తాను తప్పితే ఈ పిచ్చి కుక్కర్లాగా ప్రవర్తించినటువంటి వీళ్ళకు మాత్రం ఇవ్వను అని తండ్రి తీర్పు ఇచ్చినటువంటి ఈ మూవీ రిజల్ట్ ముగింపు ఎట్లా ఉందంటే అద్భుతంగా ఉంది. అద్భుతంగా వృద్ధులైనటువంటి వారు ధైర్యంగా ఉండేలాగా చేసి చూపించినటువంటి మూవీ ఇది. నేను తప్పక ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని నేను చెప్పగలనండి. అంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓ తండ్రి తీర్పు హిట్టు, ఓ తండ్రి తీర్పు హిట్టు, చిన్న సినిమా హిట్టు, పెద్ద సినిమా
ఫట్టు, చిన్న సినిమా హిట్టు, పెద్ద సినిమా పట్టు, ఓ తండ్రి తీర్పు హిట్టు. ప్రేమను పంచుట తెలియనిది, ఆస్తులు పంచుట న్యాయం కాదు. అనాథలైన తల్లిదండ్రుల హక్కులు చేర్చుకుంటాం. మా సంపద మా ఇష్టం, మా సంపద మా ఇష్టం. అమ్మా నాన్నలు మన పిల్లలతో సమానం. పిల్లల్ని మనం ఎలా చూసుకుంటామో అమ్మా నాన్నల్ని కూడా అలాగే చూసుకోవాలి. అది మన బాధ్యత. అది మాత్రమే మన బాధ్యత. కడుపున పుట్టిన